హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినిమా క్రిటిక్. ఈ వీడియోలో మనం తమిళ్ టు తెలుగు డబ్ అయిన జెంటిల్ ఉమెన్ మూవీ రివ్యూ చూద్దాము. ఈ మూవీలో లీడ్ రోల్స్లో యాక్ట్ చేసింది హరికిషన్, లోస్లియా అండ్ లిజోమల్ జోస్ గారు. అండ్ ఈ మూవీ లాస్ట్ మంత్ థియేటర్లో రిలీజ్ అయింది. అండ్ ఇప్పుడు 1 అవర్ 53 మినిట్స్ రన్ టైంతో అమెజాన్ ప్రైమ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇక మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే జస్ట్ పర్లేదు అనిపించింది గైస్. లాస్ట్లో వచ్చే ఒక ట్విస్ట్ తప్ప రెస్ట్ ఆఫ్ మూవీ మొత్తం చాలా స్లోగా ఉంటుంది. ఇంకా డీటెయిల్గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో డిస్కస్ చేద్దాం. మూవీ యొక్క బేసిక్ ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో యాక్ట్ చేసిన పూర్ణిమ అలియాస్ లిజోమల్ జోస్ గారి హస్బెండ్ తన వల్లే చనిపోతాడు. సో తన హస్బెండ్ డెత్ని ఎవరికి తెలియకుండా పూర్ణిమ ఎలా మేనేజ్ చేసింది అనేది రెస్ట్ ఆఫ్ స్టోరీ. కమింగ్ టు ప్లస్ పాయింట్స్, ఉమెన్ యొక్క ఫీలింగ్స్, ఎమోషన్స్ అండ్ ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఉమెన్ హ్యాండిల్ చేయగలదు అనేది బాగా చూపించారు. అండ్ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ కూడా చాలా బాగుంది. ఇన్ఫాక్ట్ అదే ఈ మూవీకి చాలా ప్లస్ అయింది. అండ్ ఫైనల్లీ సినిమాటోగ్రఫీ అండ్ బీజియం కూడా బాగున్నాయి. మైనస్ పాయింట్స్, ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా ఉంటుంది. క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికే ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పైనే తీసుకున్నారు. సొసైటీ అండ్ ఉమెన్ రెస్పెక్ట్ కోసం మెసేజ్ ఇద్దామని ట్రై చేశారు, బట్ అది అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ దానికి తోడు బోరింగ్ స్క్రీన్ ప్లేతో కాస్త డ్రాగ్ చేశారనే ఫీల్ వచ్చింది. ఒక లాస్ట్ 20 మినిట్స్ తప్ప రెస్ట్ ఆఫ్ మూవీ మొత్తం స్లోగా ఒకే ఫ్లోలో వెళ్తుంది. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, లిజోమల్ జోస్ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ సపోర్టింగ్ రోల్స్ కూడా బాగానే పర్ఫామ్ చేశారు. సో ఫైనల్గా మూవీ కంక్లూజన్ ఏంటంటే, మూవీ స్టార్టింగ్ టు ఎండింగ్ చాలా స్లోగా ఉంటుంది, బట్ లాస్ట్లో వచ్చే ట్విస్ట్ కోసం ఫ్రీగా ఉంటే ఒకసారి ట్రై చేయండి. అండ్ క్లైమాక్స్లో పోలీస్ ఆఫీసర్ ఒక అమ్మాయితో మిస్బిహేవ్ చేసే సీన్ కాస్త ఇబ్బందిగా ఉంటుంది. సో అది తప్ప రెస్ట్ ఆఫ్ మూవీ మొత్తం ఫ్యామిలీతో చూడొచ్చు. సో ఇది గైస్ జెంటిల్ ఉమెన్ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ. మీకు కనుక మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ సినిమా క్రిటిక్ ఛానల్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బై బై, టేక్ కేర్.